ఈ మధ్య కాలంలో బీచ్లో అనేక ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సముద్రంలోని అనేక జీవులు బీచ్లలో కనిపించడంతో వార్తల్లోకి వస్తున్నాయి. వింత చేపలు కనిపించడం, వేల కొద్దీ చేపలు సముద్ర తీరానికి రావడం, అరుదైన చేపలు, లోతైన సముద్రంలో నివసించే చేపలు సముద్ర ఉపరితలంపై కనిపించడం, అవి మానవాళికి ఆశ్చర్యం కలిగించడం వంటివి మనం చూసాము. తాజాగా మరో వింత సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని గురించి తెలుసుకున్న చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఇది నిజంగానే జరిగిందని నమ్మలేకపోతున్నారు. గ్రహాంతర వాసిని పోలిన ముఖం కలిగిన చేప లాంటి వింత జీవి బీచ్లో కనిపించడంతో అక్కడి ప్రజలందరినీ ఆశ్చర్యపరిచింది. చూడ్డానికి భయానకంగా ఉండే ఒక వింత జీవిని చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. ఒక పెద్ద చేప అస్థిపంజరంలా కనిపించే రెక్కల లాంటి నిర్మాణాలు కలిగి ఉంది. ఒక జీవి మాదిరిగా, చేప రూపంలో గ్రహాంతరవాసి మాదిరిగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడంతో దీని గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వెతకడం ప్రారంభించారు. అయితే ఈ స్టోరీలో అది నిజమా లేదా ఏఐ ఫోటోనా అనేది తెలియటం లేదు. ఇంగ్లాండ్లోని మార్గెట్ బీచ్లో ఇలాంటి వింత జీవిని కనుగొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. పౌలా రీగన్ తన భర్త డేవ్తో కలిసి మార్గెట్లోని బీచ్లో నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఈ అస్థిపంజరం లాంటి వింత జీవిని చూసింది. ఆ వింత అస్థిపంజరాన్ని చూసిన వెంటనే ఆ జంట దాన్ని ఫోటో తీశారు. ఇద్దరు దానితో సెల్ఫీ కూడా తీసుకున్నారు. కొద్దిసేపటికే అక్కడ జనం గుమిగూడారు. బీచ్కి వచ్చిన వాళ్ళు ఈ వింత బొమ్మను చూసి ఆశ్చర్యపోయారు. కానీ అది ఎలాంటి జీవి అని, అది ఒడ్డుకు ఎలా వచ్చిందో తెలియక అయోమయంలో పడ్డారు. అనంతరం ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే దానికి మనం ఈ ఫోటో తీయకపోతే ఎవరూ ఇది నిజమని నమ్మేవారు కాదు అని పౌలా రీగన్ అన్నారు. కాబట్టి మొదట అది చెక్క ముక్క కావచ్చు లేదా చనిపోయిన సీల్ కావచ్చు అనుకున్నారు. కానీ దగ్గరకు వెళ్ళేసరికి అది ఒక అస్థిపంజరంలాగా, ఒక మానవ స్థితిలాగా ఉందని తరువాత గమనించామని వారు పేర్కొన్నారు. కానీ దాని వీపు భాగం చేప తోకలా ఉందని, అది మృదువైన పదార్థం అని ఆమె వివరించారు. అసలు అది ఎలాంటి జంతువో, ఇక్కడికి ఎలా వచ్చిందో ఎవ్వరూ చెప్పలేకపోయారు. అక్కడ గుమిగూడిన వారు కూడా దాన్ని పరిశీలించడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొందరు అది ఒక పెద్ద క్రూయిజ్ షిప్ నుండి బొమ్మ లేదా అలంకార వస్తువు అయి ఉండొచ్చని అంటున్నారు. మరికొందరు పర్యాటకులను మరింత ఆకర్షించడానికే ఇలా చేశారని పేర్కొంటున్నారు. ఇంకొందరు ఇది దృష్టిని ఆకర్షించే ట్రిక్ అని చెబుతున్నారు. కానీ వింత ఆకారం వెనుక కారణం ఏంటి? దాన్ని ఎవరు తెచ్చారు? అది ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకలేదు. ఈ ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.